వృషభ రాశి. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారము వృషభ రాశి అంటే వేణుమాధవుడికి ఎంతో ప్రియమైనది. వీరికి వేణుమాధవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కన్నయ్య అనుగ్రహంతో వీరు ఏ పని చేసినా మంచి ఫలితాలను సాధిస్తారు. వీరు చేసే ప్రతి ప్రయత్నంలో సులభంగా విజయం సాధిస్తారు. కన్నయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశి వారు జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. గోమాతకు వీరు స్వయంగా పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తినిపించాలి. కన్నయ్యకి వెన్న తీపి పదార్థాలను సమర్పించాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి శ్రీకృష్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కారణంగా వీరి అదృష్టం అమాంతం పెరిగిపోతుంది. ఎవరిని జరిగిన ఆశీస్సులతో ఈ రాశి వారు మానసిక ప్రశాంతత పొందుతారు. ఉద్యోగులు ఉన్నత స్థానాల్లో చేరుకుంటారు. అంతేకాదు వీరి వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉత్సాహం ఉంటాయి. జన్మాష్టమి వేళ కన్నయ్యకు జీడిపప్పు కుంకుమ పువ్వు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. సింహరాశి. ఈ సింహరాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. అందుకే వీరికి శ్రీకృష్ణుడు ఆశీస్సులు పొందుతారు. సింహరాశి వారు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. వీరి వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తిపరమైన రంగాలతో పాటు ప్రతి ఒక్క రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. అందుకే వీరి జీవితంలో ఆనందం శాంతి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు చేపట్టే పనుల్లో విజయం సాధించాలంటే వేణుమాధవుడితో పాటు రాధాదేవికి పూజించాలి. అలాగే గోమాతకు పచ్చిగడ్డలు తినిపించాలి. తులారాశి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. వీరు తమ జీవితంలో అన్ని అంశాల్లో గౌరవాన్ని పొందుతారు. ఈ కారణంగా వీరు ఎక్కువ కాలం సంతోషంగా ఉంటారు. తులారాశి వారు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించి వెన్న పంచదార మిశ్రమాలను సమర్పిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుంది. గోమాతకు కుంకుమ పువ్వు తినిపించాలి. ఇలా చేయటం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్